ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ఎలయనగా సింహాసనము మధ్యనందుండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని లేఖనాల్లో ఇవ్వబడినటువంటి వర్తమానం ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ మాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడుము సహోదరి సహోదరుడా, వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూడము, ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఇరుకులు, శోధనలు, ఆర్థిక కొదువులు, అనారోగ్యాలు, ఒక్కోసారి బిడ్డలు తల్లిదండ్రులను పోగొట్టుకునే స్థితులు, అకస్మాత్తుగా యవన కాలంలో భర్తలను పోగొట్టుకున్న పరిస్థితులు, దేవుని నమ్ముకొని ఒంటిగా ప్రయాణం చేస్తున్న ఒంటి పిచ్చుకోవలే మనం ఉంటున్నప్పుడు ఎంత చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మన శ్రమ ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత శ్రమ, ఎంతో భారం, ఎంతో నింద, ఎంతో అవమానం, పరిస్థితి ఏదైనప్పటికీ మనం ప్రయాణిస్తున్నాం. ఇది పరలోకంలో యోహాను భక్తుడికి కలిగిన దర్శనం. అక్కడ పెద్దల్లో ఒకడు చూపిస్తున్నాడు. అక్కడ పరలోక రాజ్యంలో ఉన్న స్థితిని చూసినప్పుడు సింహాసనాసీనుడైన దేవుడు ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడట. వాని ముందు ఒక పెద్ద గుంపు కనపడుతుంది. వారు ఆయా జాతులకు సంబంధించిన వారు. మరి వారు ఎలా ఉన్నారంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఎవరయ్యా వీరు అని అడిగినప్పుడు వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నవారు. అవునా, ఎంత గొప్ప ఆశ్చర్యం! పరలోకంలో ఒక గొప్ప ఆధిక్యత మనకుంది. ఏంటో తెలుసా? మహాగుంపులో మనం ఉంటున్నాం. లోకంలో ఇప్పుడు మనకు కలుగు శ్రమలు ఎన్నదగినవి కావు. కనుక ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషం వచ్చింది. అక్కడ భర్త లేదు, ఇల్లు లేదు, అక్కడ వంట వార్పులు లేవు, అక్కడ ఏ బాధ, ఇరుకు, శ్రమ లేదు. అక్కడ ప్రభువే తన గుడారమును మన మీద కప్పి ఆయనే మరి వడగాలి తగలక, ఏ వడగాలి అయినను ఎండ దెబ్బ అయినను తగలదట, సూర్యుని కాంతి అయినను లేదు, ఆకలి దప్పికలు లేవు, అక్కడ ఏడ్పు లేదు, పండ్లు కొరుకుట లేదు, అక్కడ నిత్య సంతోషం. ఆహా, ఎంత ఆనందం! అవును కదా, పరలోకమునకు మనం వెళ్ళినప్పుడు ఎంత సంతోషం అక్కడ. అది యుగయుగాలు మనతో ఉండేటువంటి కాలం. ఈ కొద్ది కాలం 70-80 సంవత్సరాల కాలంలో శారీరకంగా వచ్చే అనారోగ్యాలు, కుటుంబ వ్యవస్థలు, ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నో బాధలు, ఇరుకులు గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇవి ఆ దినమున ఎన్నదగినవి కాదు. చెప్పన శక్యమైన మహిమాయుక్తమైన సంతోషం నీకు కావాలా? ఈ దినం యేసు ప్రభువును అంగీకరించు. శ్రమైన, శోధనైన, ఇరుకైన దేవుని చేయి పట్టుకున్నాడు. ఒకరోజు నిజంగా సంతోషిస్తాం. ఆ సంతోషం ముందు ఇప్పుడున్నటువంటి దుఃఖము, ఇప్పుడున్న వేదన ఎంత మాత్రము ఎన్నదగినది కాదు. ఒక ఉదాహరణ చెప్పన. ఒక తల్లి ఒక యవనస్తురాలు వివాహం చేసుకుని గర్భవతి అయిందట. గర్భవతి అయినప్పుడు మొదటి మాసం, 2వ మాసం, 3వ మాసం అంటూ 5వ మాసం అంటూ 9వ మాసం వరకు ఆ బిడ్డని ఎంతగానో భారంతో మోస్తుంది. ప్రసవ దినం చూసినప్పుడు ఆ బిడ్డను చూసుకున్న ఆ తల్లి ఆ ప్రసవ వేదనను మరిచిపోద్ది. ఎంత సంతోషం వేస్తుందో ఆ పుట్టిన బిడ్డను చూసినప్పుడు. అవును కదా, మన ప్రభు ఎలాంటి వాడో తెలుసా? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను తల్లి అయినా మరచునేమో కానీ ఆయన మరిచే దేవుడు కాదు. ఆయన ఇచ్చే సంతోషం ముందు ఇప్పుడొచ్చే శ్రమలు, శోధనలు, ఇరుకులు ఎంత మాత్రము ఎన్నదగినవి కావు. అందుకనే సిలువనెత్తుకొని, నా సిలువనెత్తుకొని నిన్ను నీవు ఉపేక్షించుకొని నన్ను వెంబడించమంటున్నాడు ప్రభు. ఈ కొంచెం కాలం సహిస్తావా? ఓర్మి కలిగి ఉంటావా? నీవే ధన్యుడు, ధన్యురాలు అవుతావు. గొప్ప ధన్యతలోకి వస్తావు. దేవుని ఎదుట సంతోషకరమైన కాలం ఒకటి ఉంది. నమ్ముతావా? దేవుడు సహాయం చేస్తాడు. దేవుని పాదములు పట్టుకొని ముందుకు కొనసాగు.
ఈ అనుభవం గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజంగా మీరు మాకిచ్చే ఆ ధన్యకరమైన పరలోకపు యొక్క స్థితి ఎంత గొప్పది. మా కన్నీటి ప్రతి బాష్ప బిందువును నువ్వు తుడిచే దేవుడు. ఒక కాలం వచ్చినప్పుడు నీ ఎదుట నిలిచి ఉండే ఆ మహిమ కలిగిన సంతోషం ముందు ఇప్పుడున్న శ్రమలు ఏమాత్రమును ఎన్నదగినవి కావని మీరు మాతో పలుకుచున్నందుకై స్తోత్రాలు. మీ కనికరము, ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించు. మా బిడ్డల ఆత్మీయ కుటుంబాలను మీరు కడుతూ రండి. దేవా, జాబ్స్ అవసరతలు ఉన్నాయి, చదువుల్లో ఉంటున్నారు బిడ్డలు. కుటుంబ వ్యవస్థలను కట్టుతూ రండి ప్రభువా. ఆర్థిక అభివృద్ధి కలుగుచేయని సంఘమును సరిహద్దులను విశాలపరచు. సంఘములో నూతన ఆత్మలను అయ్యా, ఒక పాపి మారు మనసు పొందుట పరలోకములో విందు గనక నూతన ఆత్మలను సమకూర్చయ్యా. వ్రతాత్మలను సిద్ధపరచు. సంఘమును అయా కాస్తూ రండి. ప్రధాన కాపురిగా మీరు ఉండి బలపరుస్తురం. అనారోగ్యంగా ఉన్నవారిని సంపూర్ణమైన స్వస్థత దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకునే దినమంతి మీరు నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.